అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఓ బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్స్, సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డులను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టారు. నిందితులు 3 రకాల సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారు. 52 మంది నిందితులు ఇన్వాల్వ్ అయ్యారని, 3 బ్యాంక్ ఉద్యోగులు అరెస్టు చేశామని అన్నారు. ఫేస్బుక్ బ్రౌజింగ్ లో వాట్సాప్ గ్రూప్ ద్వారా నిందితులు ఆకర్షిస్తున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 93 లక్షల రూపాయల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారని ఆయన తెలిపారు. మరో బాధితుడు విడతల వారికి 2.6 రూపాయల డబ్బును కోల్పోయాడు. అనిషా యాప్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారు అని సిపి ఆనంద్ తెలిపారు. సక్సెస్ఫుల్ వాళ్ళ కెరియర్స్ లో అయినా ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఎందుకో మాయ మాటలకి వాళ్ళు లొంగిపోయి భయపడి, అంటే సమాజానికి అంత ఎక్స్పోజర్ లేని స్థితిలో వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అయినా దీన్ని ఇంకా మేము ఒక ఉదాహరణగా తీసుకొని అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది, ఎందుకంటే మా విక్టిమ్స్ లో మేము చూసాము 13 సంవత్సరాల నుండి 86 సంవత్సరాల వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఇట్ ఇస్ 13 years old, 13 year olds to 86 year old. సో ఎవరిని కూడా వీళ్ళు వదలట్లేదు. అది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు 3,500 కోట్లు గత సంవత్సరం మన రాష్ట్రంలో 14% వరకే రికవరీ అయింది. సో డిటెక్షన్ అయింది. అండ్ ఎందుకంటే ప్రాపర్టీ కేసెస్ లో రికవరీ అనేది మనం గోల్డ్, క్యాష్ చూపించే పరిస్థితి ఉంటుంది. కానీ సైబర్ క్రైమ్